హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు. ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లో భాగంగా ఈరోజు వీడియోలో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. అయితే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ గురించి ఆల్రెడీ ఇంతకు ముందు అప్లోడ్ చేసిన ఫండమెంటల్ అనాలిసిస్ అనే వీడియోలో సింపుల్గా 5 minutesలో చెప్పేసుకున్నాం. అయితే ఆ వీడియోలో స్టాండలోన్ అండ్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్లో ఉండే ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ వంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్పుకోలేదు. అలాగే సింపుల్గా మనీ కంట్రోల్ వెబ్సైట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఈ వీడియోలో ఏదైనా ఒక కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసి దానిలో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఎలా చెక్ చేయాలో కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆ వీడియోని చూసినా చూడకపోయినా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందాలనుకుంటే స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎలా అర్థం చేసుకోవాలి, ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది, దీనిని ఎక్కడ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక కంపెనీ చేసే బిజినెస్ ద్వారా ఆ కంపెనీ ఎంత రెవెన్యూ జనరేట్ చేసింది, ఎంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఎంత ట్యాక్స్ పే చేసింది, చివరిగా ఎంత ప్రాఫిట్ లేదా లాస్ వచ్చింది, ఈ వివరాలన్నీ ఈ స్టేట్మెంట్లో తెలుస్తాయి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని సింపుల్గా P&L స్టేట్మెంట్ అని, ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తారు. ఈ వీడియోలో మనం ముందుగా అసలు ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. తర్వాత ఒక ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని డీటెయిల్గా ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత ఏదైనా ఒక కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకుని దానిలో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చెక్ చేద్దాం. ముందుగా ఒక కంపెనీ ప్రాఫిట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఒక కంపెనీ అమ్మిన వస్తువుల ద్వారా ఆ కంపెనీకి ఎంతైతే ఆదాయం వచ్చిందో దానిని రెవెన్యూ అంటారు. అలాగే ఆ వస్తువులను తయారు చేయడానికి, అమ్మడానికి అయిన ఖర్చులను ఎక్స్పెన్సెస్ అని అంటారు. ఇప్పుడు వచ్చిన ఆదాయం నుండి ఖర్చులను తీసివేస్తే, అంటే రెవెన్యూ నుండి ఎక్స్పెన్సెస్ని తీసివేస్తే మిగిలేదే ప్రాఫిట్. ఈ ఆదాయం కన్నా ఖర్చులు తక్కువగా ఉంటే లాభం వస్తుంది. అదే ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా? అయితే ఒక కంపెనీ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడంలో కేవలం ఇవి మాత్రమే ఉండవు. వీటితో పాటు చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా రెవెన్యూ. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఏదైనా ఒక కంపెనీ తాను తయారు చేసిన ప్రొడక్ట్లను లేదా సర్వీసులను అమ్మడం ద్వారా దానికి వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ అంటారు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, అంటే ఖర్చులు. కంపెనీ ఆ ప్రొడక్ట్ని తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ కానీ, రెంట్, పవర్ బిల్, ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీలు కానీ, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ఇవన్నీ కూడా ఆ కంపెనీ ఖర్చులుగా ఉంటాయి. వీటిని ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని అంటారు. ఇప్పుడు ఈ రెవెన్యూ నుండి ఎక్స్పెన్సెస్ని తీసివేస్తే వచ్చేది ఎబిట్టా. ఎబిట్టా అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్. దీనిని చదివితే అర్థమైపోతుంది. ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్, అమోర్టైజేషన్ ఇవన్నీ తీయకముందు ఉన్న ప్రాఫిట్స్ లేదా ఎర్నింగ్స్ అని. అయితే ఇక్కడతో ఒక కంపెనీకి ఉన్న ఖర్చులన్నీ అయిపోయినట్టు కాదు. ఈ ఎబిట్టాలో ఉన్న డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ అంటే ఏంటో చూద్దాం. డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ అనేది ఒక కంపెనీ అసెట్స్కి సంబంధించింది. అంటే ఒక కంపెనీ మెషినరీ కానీ, బిల్డింగ్స్ కానీ, వెహికల్స్ కానీ ఏవైనా కావచ్చు. అయితే అసెట్స్లో కూడా 2 రకాలు ఉంటాయి: టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే ఫిజికల్గా మనం టచ్ చేయగలిగేవి, చూడగలిగేవి. ఎగ్జాంపుల్, కంప్యూటర్ ఉంది, దానిని మనం టచ్ చేయగలం, చూడగలం. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే మనం వాటిని చూడలేము, టచ్ చేయలేము. ఉదాహరణకి కంప్యూటర్లో వాడే సాఫ్ట్వేర్ అవ్వచ్చు, యాంటీవైరస్ అవ్వచ్చు, లేదా ట్రేడ్ మార్క్స్, లైసెన్స్, పేటెంట్స్ మొదలైనవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ₹1,00,000 విలువైన కంప్యూటర్ను కొన్నదనుకుందాం. ఆ కంప్యూటర్ని కేవలం ఈ 1 సంవత్సరం మాత్రమే కాదు కదా, అట్లీస్ట్ 5 years అయినా ఉపయోగిస్తారు. కాబట్టి ఆ కంప్యూటర్ ఎక్స్పెన్సెస్ని 5 years పాటు డివైడ్ చేసి ఒకేసారి ₹1,00,000 ఎక్స్పెన్స్ని చూపించకుండా ఇయర్కి కొంత అమౌంట్ చొప్పున డిప్రిషియేట్ అయినట్టు చూపిస్తారు. దీనినే డిప్రిషియేషన్ అని అంటారు. ఈ పద్ధతిని టాంజిబుల్ అసెట్స్కి అప్లై చేస్తే దానిని డిప్రిషియేషన్ అని, అదే ఇంటాంజిబుల్ అసెట్స్కి అప్లై చేస్తే దానిని అమోర్టైజేషన్ అని అంటారు. సో ఇప్పుడు మీకు డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ అంటే అర్థమైంది కదా. ఇంతకు ముందు మనకు వచ్చిన ఎబిట్టా నుండి డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ని తీసివేస్తే ఎబిట్ వస్తుంది. ఈ ఎబిట్లో ఐ అంటే ఇంట్రెస్ట్, ఒక కంపెనీ తీసుకున్న అప్పులకు చెల్లించవలసిన వడ్డీ. ఈ ఎబిట్ నుండి ఇంట్రెస్ట్ కూడా చెల్లించగా మిగిలేది ఈబీటీ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, లేదా పీబీటీ అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అని కూడా అంటారు. అంటే ఒక కంపెనీ గవర్నమెంట్కి పే చేయవలసిన ట్యాక్స్లు పే చేయకముందు ఏదైతే ప్రాఫిట్ మిగిలిందో అది పీబీటీ. దీని నుండి గవర్నమెంట్కి చెల్లించవలసిన ట్యాక్స్లు కూడా తీసివేస్తే వచ్చేది ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అని. దీనిని నెట్ ప్రాఫిట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఫైనల్గా కంపెనీకి వచ్చే ప్రాఫిట్. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలిసింది కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ని డౌన్లోడ్ చేసుకుని దానిలో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చెక్ చేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న విషయం. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే
మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా లేదా ట్రేడర్ అయినా ఎవరైనా సరే మీకు బెస్ట్ ప్లాట్ఫామ్ ధన్. ముఖ్యంగా డైలీ ట్రేడింగ్ చేసేవారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. దీనిలో అకౌంట్ ఓపెనింగ్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ప్లాట్ఫామ్ ఫీస్ ఇవన్నీ ఫ్రీ. ఒకవేళ మీరు ఈక్విటీ, ఈటీఎఫ్, ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జీరో బ్రోకరేజ్ ఛార్జెస్. స్టాక్ మార్కెట్లో సీరియస్గా ట్రేడింగ్ చేసేవారికి ధన్ ప్లాట్ఫామ్ చాలా కన్వీనియంట్గా, ఈజీగా ఉంటుంది. ఆప్షన్ చైన్ నుండి అండ్ చార్ట్స్ నుండి డైరెక్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మీరు 100 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్లో ఆడవాళ్ళను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో లేడీస్కి బ్రోకరేజ్లో 50% ఆఫర్ని ఇస్తున్నారు. అంటే కేవలం ఆర్డర్కి 10 రూపీస్తోనే ట్రేడింగ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ధన్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఒక కంపెనీ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేసే యాన్యువల్ రిపోర్ట్స్లోనే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఆ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇంకా సింపుల్గా కావాలనుకుంటే టిక్కర్ టేప్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కంపెనీ సెలెక్ట్ చేసి ఫైనాన్షియల్స్లోకి వెళ్తే క్రింద ఆ కంపెనీకి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీరు ప్రీవియస్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఏషియన్ పెయింట్స్ కంపెనీకి సంబంధించిన 2022 ఫైనాన్షియల్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ ఓపెన్ చేస్తున్నాను. అయితే ఈ యాన్యువల్ రిపోర్ట్స్లో కంపెనీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ కంపెనీ మేనేజ్మెంట్ గురించి, గత సంవత్సరంలో జరిగిన యాక్టివిటీస్, ఫ్యూచర్లో కంపెనీ ప్లానింగ్, ఇలా కంపెనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇదంతా మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కాబట్టి ఇండెక్స్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ గమనిస్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో స్టాండలోన్ అండ్ కన్సాలిడేటెడ్ అని 2 రకాలున్నాయి. వీటి అర్థం ఏమిటో చూద్దాం. స్టాండలోన్ స్టేట్మెంట్ అనేది కంపెనీస్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని సింగిల్ ఎంటిటీగా రిప్రజెంట్ చేస్తుంది. అదే కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అనేది ఒక కంపెనీకి ఉన్న సబ్సిడరీ కంపెనీస్ అండ్ జాయింట్ వెంచర్స్, అసోసియేట్ కంపెనీస్, వీటి నుండి వచ్చిన ప్రాఫిట్స్ ఆర్ లాస్, అలా మొత్తం ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే వీటిలో దేనిని చెక్ చేయాలనే డౌట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేసేదైతే మాత్రం కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్స్ని చెక్ చేయమంటారు. ఎందుకంటే ఆ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ యాక్యురేట్గా తెలుస్తుంది. దీనిలో ఒక కంపెనీకి చెందిన అసోసియేట్ కంపెనీస్, జాయింట్ వెంచర్స్కి సంబంధించిన డేటా కూడా ఉంటుంది. ఉదాహరణకి రిలయన్స్ కంపెనీ ఉంది. దాని మెయిన్ బిజినెస్ పెట్రోకెమికల్స్. కానీ రిలయన్స్ కంపెనీకి రిలయన్స్ రిటైల్, జియో వంటి బిజినెస్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్టాండలోన్ స్టేట్మెంట్ తీసుకుంటే అది కేవలం రిలయన్స్ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మాత్రమే. దానిలో జియో, రిలయన్స్ రిటైల్ ఫైనాన్షియల్స్ ఇన్క్లూడ్ అవ్వవు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ని తీసుకుంటే దానిలో రిలయన్స్ కంపెనీకి ఏ సబ్సిడరీలు ఉన్నాయో, ఏ కంపెనీల్లో జాయింట్ వెంచర్స్ ఉన్నాయో, వాటన్నిటి నుండి వచ్చిన లాభాలు లేదా నష్టాలు అన్నీ కూడా ఈ స్టేట్మెంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో స్టాండలోన్ అండ్ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్స్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఓపెన్ చేసాం. ఇక్కడ చూపించే వాల్యూస్ అన్ని క్రోర్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 28,000 అని ఉంది కదా, అంటే 28,000 క్రోర్స్ అని అర్థం. అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది 2021 ఫైనాన్షియల్ ఇయర్ డీటెయిల్స్. దాని పక్కన ఇది 21-22 ఫైనాన్షియల్ ఇయర్ది, అంటే రీసెంట్ది అనమాట. సో మనం ఇది చెక్ చేయాలి. ముందుగా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అంటే ఆ కంపెనీ చేసే బిజినెస్ ద్వారా వచ్చిన ఆదాయం. దీనిలో రెవెన్యూ ఫ్రమ్ సేల్స్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఏషియన్ పెయింట్స్ కంపెనీకి పెయింట్స్ అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం 28,830 కోట్లు. నెక్స్ట్ రెవెన్యూ ఫ్రమ్ సేల్స్ ఆఫ్ సర్వీసెస్, అంటే ఏషియన్ పెయింట్స్ కొన్ని సర్వీసెస్ని కూడా అందిస్తుంది. అంటే మనకు కావాలనుకుంటే ఏషియన్ పెయింట్స్కి సంబంధించిన పెయింటర్స్ వచ్చి మన ఇంటికి పెయింటింగ్ వేస్తారు. సో అలా సర్వీసెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ 93 కోట్లు. ఇలా వివిధ మార్గాలలో వచ్చిన ఇన్కమ్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అదర్ ఇన్కమ్ అని ఉంది కదా, అంటే ఈ అదర్ ఇన్కమ్ అనేది మెయిన్ బిజినెస్ ద్వారా కాకుండా ఇతర మార్గాలలో వచ్చిన ఇన్కమ్. అంటే ఈ కంపెనీకి వచ్చిన డివిడెండ్స్ కానీ, లేదా ఈ కంపెనీకి యూజ్ చేయని ల్యాండ్ లేదా ప్రాపర్టీని అమ్మడం ద్వారా వచ్చే అమౌంట్ కానీ, ఈ కంపెనీకి వచ్చే రెంట్లు కానీ, ఇంట్రెస్ట్లు కానీ, ఇలా మెయిన్ బిజినెస్తో సంబంధం లేకుండా వచ్చే ఇన్కమ్ని అదర్ ఇన్కమ్స్లో చూపిస్తారు. అసలు ఏ ఇన్కమ్ ఏ విధంగా వచ్చిందో క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నోట్స్ అని నెంబర్ ఉంది కదా, ఇదే ఫైల్లో నోట్స్ సెక్షన్లో ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఇన్కమ్ 380 క్రోర్స్ అని ఉంది. అసలు ఈ 380 క్రోర్స్ ఎలా వచ్చాయో చూడాలనుకుంటే నోట్ నెంబర్ 24కి వెళ్తే అదర్ ఇన్కమ్ సెక్షన్లో క్లియర్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది, డివిడెండ్స్ ఎంత, రాయల్టీ రిసీవ్డ్, నెట్ గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా మొత్తం అన్ని ఇన్కమ్స్ కలిపి టోటల్ ఇన్కమ్ 29,481 క్రోర్స్ ఉంది. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్. దీనిలో కంపెనీకి అయిన మొత్తం ఖర్చులన్నీ ఉంటాయి. అంటే పెయింట్స్ తయారు చేయడానికి రా మెటీరియల్ కొనాలి కదా, వాటికి ఎంత ఖర్చు అయింది, ఎంప్లాయీస్ శాలరీస్కి ఎంత ఖర్చు అయింది, ఇలా అన్ని ఎక్స్పెన్సెస్ డీటెయిల్స్ దీనిలో ఉంటాయి. వీటి గురించి కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మీరు నోట్ సెక్షన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలా కంపెనీకి అయిన టోటల్ ఎక్స్పెన్సెస్ 24,297 కోట్లు.
ఇలా టోటల్ ఇన్కమ్ నుండి టోటల్ ఎక్స్పెన్సెస్ని తీసివేస్తే వచ్చేదే ఎబిట్టా. మనం దీని గురించి ముందే చెప్పుకున్నాం. ఈ ఎబిట్టా నుండి డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ అండ్ ఇంట్రెస్ట్లను తీసివేయాలని మనం విడివిడిగా చెప్పుకున్నాం, కానీ స్టేట్మెంట్లో కలిపి ఇచ్చేశారు. ఇక్కడ ఫైనాన్స్ కాస్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. తీసుకున్న అప్పులకు చెల్లించవలసిన వడ్డీలు 95 కోట్లు, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎక్స్పెన్సెస్ 816 కోట్లు. ఎబిట్టా నుండి ఈ రెండు తీసివేయగా వచ్చింది 4271 crores. అయితే ఈ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కన్నా ముందు మరొక 2 పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ అసోసియేట్ అంటే మనం ముందు చెప్పుకున్నాం కదా, కొన్ని కంపెనీలు వేరే వేరే కంపెనీలతో అసోసియేట్ అయి ఉంటాయి, లేదా జాయింట్ వెంచర్స్, సబ్సిడరీస్ ఉంటాయి. అటువంటి వాటి ద్వారా వచ్చే ప్రాఫిట్ లేదా లాస్ని ఇక్కడ చూపిస్తారు. వాటి నుండి ప్రాఫిట్ వస్తే ఇక్కడ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అని చూపిస్తారు. ఆ వాల్యూని యాడ్ చేసుకోవాలి. అదే ఒకవేళ లాస్ వస్తే షేర్ ఆఫ్ లాస్ అని చూపిస్తారు. ఆ అమౌంట్ మైనస్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఒక్కొక్కసారి స్టేట్మెంట్లలో నెగిటివ్ వాల్యూస్ని బ్రాకెట్లలో చూపిస్తారు. ఎగ్జాంపుల్కి వేరే డాబర్ కంపెనీ స్టేట్మెంట్ని చూస్తే దీనిలో జాయింట్ వెంచర్స్ ద్వారా లాస్ వచ్చింది, సో షేర్ ఆఫ్ లాస్ ఆఫ్ జాయింట్ వెంచర్ అని 1.8 crores బ్రాకెట్లో చూపించారు. అలాంటప్పుడు దీనిని మైనస్ చేయాలి. నెక్స్ట్, ఎక్సెప్షనల్ ఐటమ్స్. నార్మల్ బిజినెస్తో సంబంధం లేకుండా జరిగే కొన్ని ఈవెంట్స్ కంపెనీ ప్రాఫిట్స్ మీద ఇంపాక్ట్ చూపించే వాటిని ఎక్సెప్షనల్ ఐటమ్స్ అంటారు. ఇవి ప్రతి సంవత్సరం జరిగేవి కాదు, అందుకే రొటీన్ బిజినెస్ ఎక్స్పెన్సెస్లో చూపించకుండా సెపరేట్గా చూపిస్తారు. ఉదాహరణకి ఒక కంపెనీ కోర్టు కేసులకు సంబంధించిన లీగల్ సెటిల్మెంట్స్ జరిగితే అయ్యే ఖర్చు కానీ, కొన్ని ప్లాంట్లలో ఆపరేషన్స్ డిస్కంటిన్యూ చేయడం, ఉపయోగించని మెషినరీని అమ్మడం, ఉద్యోగులను తొలగించడం మొదలైనవి. అలాగే ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అని కూడా ఉంటాయి. అంటే భూకంపం లేదా వరదల వలన కంపెనీ ప్రాపర్టీ, ఎక్విప్మెంట్స్ డ్యామేజ్ అవ్వడం వలన వచ్చిన నష్టం, ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయడం వలన ప్రొడక్షన్ ఆగిపోవడం, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్లోకి వస్తాయి. ఇటువంటివి ప్రతి క్వార్టర్లో లేదా ప్రతి సంవత్సరం జరగవు కాబట్టి వీటిని సెపరేట్గా ఎక్సెప్షనల్ ఐటమ్స్లో చూపిస్తారు. ఇప్పుడు ఎబిట్టా నుండి డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్, ఇంట్రెస్ట్, అలాగే షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ అసోసియేట్, ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఇవన్నీ తీసివేయగా వచ్చేది ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్, ఈబీటీ లేదా పీబీటీ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఈ పీబీటీ నుండి గవర్నమెంట్కి పే చేయవలసిన ట్యాక్స్లు కూడా తీసివేస్తే ఫైనల్గా ప్యాట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. ఇది ఫైనల్గా కంపెనీకి వచ్చే ప్రాఫిట్. దీనినే నెట్ ఇన్కమ్ లేదా నెట్ ప్రాఫిట్ అని కూడా అంటారు. ఇదే మనకు కావాల్సింది. ఈ విధంగా మనం ఒక కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని చెక్ చేయాలి. ఫ్రెండ్స్, మరొక చిన్న పాయింట్. ఒక కంపెనీకి వచ్చినటువంటి టోటల్ రెవెన్యూని టాప్ లైన్ అని, అలాగే ఒక కంపెనీ యొక్క నెట్ ఇన్కమ్ని బాటమ్ లైన్ అని కూడా అంటారు. సో ఈ వర్డ్స్ ఎక్కడైనా చూసినా కంగారు పడవలసిన అవసరం లేదు. టాప్ లైన్ అంటే టోటల్ రెవెన్యూ అని, బాటమ్ లైన్ అంటే నెట్ ప్రాఫిట్ లేదా నెట్ ఇన్కమ్ అని అర్థం. అసలు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, దీనిని జాగ్రత్తగా గమనిస్తే ఒక కంపెనీలో జరిగే మొత్తం బిజినెస్ మనకు అర్థమైపోతుంది. అలాగే లాస్ట్ ఇయర్తో పోల్స్తే ఈ ఇయర్ ప్రాఫిట్ పెరిగిందా లేదా, అలాగే లాస్ట్ 4-5 years నుండి కంపెనీ ఎలాంటి ప్రాఫిట్ని పోస్ట్ చేస్తుంది, ఇలా ఒక కంపెనీని పూర్తిగా అనాలిసిస్ చేయవచ్చు. అయితే ఇక్కడితో అయిపోలేదు. దీనితో పాటు ఫండమెంటల్ అనాలిసిస్లో బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఫైనాన్షియల్ రేషియోస్ కూడా ఉంటాయి. బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్పుకుందాం. అలాగే ఫైనాన్షియల్ రేషియోస్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఇలాగే స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవాలనుకున్నా, లేదా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందాలనుకుంటే మన స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్లో స్టాక్ మార్కెట్ గైడ్ తెలుగు గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.